హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ వచ్చి మక్రోని అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి కొత్త స్టవ్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మేము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆవాలు వేసుకొని అందులో కరివేపాకు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. మక్రోని ఉడికించి అలా పక్కన పెట్టుకోవాలి. మేమైతే 2 రకాలు తీసుకున్నాము, ఒకటి ఏబిసిడీలు, అలాగే అదొక రకం. ఇప్పుడు అందులో ఉల్లగడ్డ అయితే వేసుకోవాలి. కొందరు ఉల్లగడ్డ అంటారు, కొందరు బంగాళదుంప అంటారు. మేమైతే ఉల్లగడ్డ అనేసి అంటాము. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే టమోటా కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ కారపొడి అయితే వేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు. మేమైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అవంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న మక్రోని అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకొని ఫైనల్గా మక్రోని అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఏబిసిడీలు కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయో. నాకు ఏబిసిడీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మక్రోని కాసేపు అలా మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో. మేము స్టవ్ కూడా కొత్తదే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. వేడివేడిగా మక్రోని అయితే చేసేసాము. మా సిస్టరు, మా హస్బెండ్ అందరం కలిసి తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేసేయండి, అందరం కలిసి తినేద్దాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.